రాజాసాబ్ ఫౌజీ చిత్రాల తర్వాత స్పిరిట్ చిత్రం పట్టాలెక్కాలి. అదే తొలుత ప్లానింగ్. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనకు బాండ్ అయ్యి పనిచేయాలి అనే నిబంధన ప్రభాస్కు పెట్టడంతో ఆర్డర్ అయితే మారింది. తనతో సినిమా చేయాలంటే కేవలం తన ప్రాజెక్టుకు మాత్రమే పని చేయాలని, మరే చిత్రం చేయడానికి వీల్లేదని రాజమౌళి తరహాలో కండిషన్ పెట్టాడు. ఇక దీంతో ప్రభాస్ కల్కి 2కి డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్రీగా ఉన్నాడు అని అతని నుంచి క్లియర్గా సమాధానం వచ్చిన తర్వాత స్పిరిట్ పట్టాలెక్కుతుంది. అప్పటి నుంచి డార్లింగ్ స్పిరిట్ కోసమే పనిచేయాలి, మనసులో మరో పాత్ర రావడానికి అయితే వీల్లేదు. పూర్తిగా సందీప్ రెడ్డి వంగాకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ప్రభాస్ కూడా ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇక సందీప్ రెడ్డి ఈ రూల్ ఇప్పుడే కాదు, తొలి నుంచి అనుసరిస్తున్నదే. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి చేశాడు. ఆ సమయంలో విజయ్ అర్జున్ రెడ్డి మాత్రమే చేశాడు, మరే సినిమా చేయలేదు. అప్పటికి అతడి అవకాశాలు కూడా లేవనుకోండి. అటుపై ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో కబీర్ సింగ్ టైటిల్తో రీమేక్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ నటించాడు. షాహిద్ కూడా ఈ సినిమా చేస్తున్న సమయంలో మరే సినిమా కూడా కమిట్ అవ్వలేదు. అప్పటికే షాహిద్ చేతిలో ఉన్న కొన్ని కమిట్మెంట్లు కూడా ఉన్నాయి. కానీ కబీర్ సింగ్ కథ నచ్చడంతో వాటన్నిటిని పక్కన పెట్టి మరీ చేశాడు. అలా సందీప్, షాహిద్ కూడా అంత ఫోకస్గా పని చేశారు కాబట్టే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. అటుపై యానిమల్ కోసం రణబీర్తో పనిచేశాడు. ఎంత బిజీగా ఉన్నా రణబీర్ని కూడా తన వైపు తిప్పుకొని ఒక్క సినిమా చేసేలా చూసుకున్నాడు. అలా అక్కడ సందీప్ నిబంధనే పాటించాడు. ఇక స్పిరిట్ విషయంలో సందీప్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకే డార్లింగ్ ఫ్రీగా దొరికే వరకు వెయిట్ చేస్తానంటున్నాడు.